గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 రివ్యూస్ డే 2 రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసింది మేము ముందుకు. యాక్చువల్లీ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి నామినేషన్స్ ఎపిసోడ్. మనకి ఎవ్రీ బిగ్ బాస్లో మనకి మండే నామినేషన్స్ ఉంటాయి, కానీ ఈసారి ఈ బిగ్ బాస్ 8లో మాత్రం ట్యూస్డే రోజు నామినేషన్స్ ఉంటాయి. అదే వెరైటీ ఈ బిగ్ బాస్లో. కానీ ఈరోజు ఎపిసోడ్ అయితే బాగా కంటెంట్ ఉంది. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సింగిల్ స్టేజ్లో కూడా జస్ట్ ఇట్లా మనం 5 మినిట్స్కి ఎవ్రీ 5 మినిట్స్కి ఎవ్రీ మినిట్కి బాగా గొడవలు కంటెస్టెంట్స్ అంతా బాగా ప్రిపేర్ చేసినట్టు అనిపించింది. అండ్ ఈరోజు మాత్రం సోనియా ఫుల్ ఫైర్. సోనియాలో కూడా మిస్టేక్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో నిఖిల్లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ మణికంఠ కొంచెం డిఫెండ్ బాగానే చేసుకున్నాడు, కానీ మణికంఠ కొంచెం సింపతి యూజ్ చేస్తున్నాడు ఆయన పాస్ట్ అవన్నీ చెప్పి. సో ఓవరాల్గా మనం ఎపిసోడ్లోకి వెళ్దాం. ఈరోజు కొన్ని నామినేషన్స్ అయినాయి, లైక్ 4 మెంబర్స్ నామినేషన్స్ అయినాయి. మనకు ఓపెన్ ఎపిసోడ్ నేను ఎపిసోడ్ మొత్తం క్లియర్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే అందరు ఎపిసోడ్ చూస్తారు కాబట్టి. కాకపోతే ఎపిసోడ్లో వాల్యుబుల్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. ప్రతి ఎపిసోడ్లో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని ఏం చెప్పాను, మెయిన్ పాయింట్స్ మాత్రమే చెప్తాం అనుకుంటున్నాను. ముందుగా నా ఛానల్కి అందరికీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి మీ స్వప్నతో. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీకు వాల్యుబుల్ సజెషన్స్ ఏమన్నా ఇచ్చేది ఉంటే నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను నా రివ్యూస్ని నేను కూడా చేంజ్ చేసుకుంటాను, మార్చుకుంటాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా. సో ఈరోజు ఎపిసోడ్స్ వచ్చేసి నిఖిల్ అండ్ మణికంఠ కూర్చుంటాడు. మణికంఠ మెల్లగా పక్కన కూర్చొని నిఖిల్తో మాట్లాడుతుంటే కొంచెం నిఖిల్కి రెచ్చగొడుతున్నట్టు అని అనిపిస్తుంది. లైక్ నిఖిల్లో ఉన్న ఫాల్స్ అన్నీ కూడా తనకి చెప్తున్నాడు, కానీ నిఖిల్కి అర్థం కావట్లేదు అని అనిపించింది నాకు. ఎందుకు అంటే లైక్ ఇప్పుడు మీరు ముగ్గురు చీఫ్స్ అయ్యారు కదా, నువ్వేంటంటే వాళ్ళిద్దరిని వెనకేసుకొని వచ్చినావు అనుకో, వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నావు అనుకో, అప్పుడు నీకు సపోర్ట్ చేస్తున్నా అన్న పేరు వస్తుంది. మీరు ఇండివిజువల్గా ఆడండి అని అంటాడు. లేదు నేను ఇండివిజువల్గానే ఆడుతాను, మేము ముగ్గురం చీఫ్స్ అయినా కూడా నేను నా వెనక వాళ్ళని వేసుకున్నట్టు ఏం ఆడను, మేము ఇండివిజువల్గానే ఆడతాము అని చెప్తాడు. మనకంటే నాకు తెలిసి కొంచెం డే 1 నుంచే గేమ్ ప్లాన్ చేశాడు, గేమ్ ప్లాన్గానే ఆడుతున్నట్టు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కర్రీ స్పైసీగా ఉందని సీత ఏమంటుందంటే, నేను ఒక ఎగ్ ఉంది కదా నేను వేసుకుంటాను అంటే, బేబక్ అంటుందంటే ఎవ్రీ టైం మీరు వెళ్ళి ఫుడ్ కుక్ చేయకండి, అట్లా కుక్ చేసి ఊరికే స్టవ్ ఆఫ్ చేయడం అందరికి అదే అలవాటు అవుతుంది అని అంట. యాక్చువల్లీ ఏంటంటే కర్రీ స్పైస్ అయినందుకు పాపం తను తినలేదేమో, కొంచెం అలౌ చేయాల్సిందే అనిపించింది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఎవ్రీ బిగ్ బాస్లో ఏంటంటే డైలీ ఒకసారి కుకింగ్ ఉంటుంది, కర్రీ ఉంటుంది, ఏదైతే ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేస్తారో అది అందరు తింటారు. బట్ ఎవరన్నా తినాలి అనుకుంటే, మన క్రేవింగ్స్ అనిపిస్తే ఏమైనా తినాలనుకుంటే వాళ్ళకి సపరేట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఫ్రూట్స్ కానీ లైక్ సపరేట్ మిల్క్ కానీ కర్డ్ కానీ అండ్ ఆల్సో ఎగ్స్ కానీ ఉంటే వాళ్ళు సపరేట్గా ఏ టైంలో ఉంటే ఆ టైంలో వాళ్ళు వేసుకుంటారు, తింటారు. ఇది ఎవ్రీ బిగ్ బాస్లో వస్తుంది. కానీ ఈ బిగ్ బాస్లో బేబక్క కొత్తగా ఏం రూల్ పెట్టిందంటే, మనం ఒకసారి వండుతాం కదా, ఒకసారి తినేస్తాం కదా, ఇంకా తర్వాత మీరు యూజ్ చేసుకోవద్దు, మీరు వండకూడదు, మీరు ఏమి మళ్ళీ దాంతో ఎగ్స్ అట్లాంటి వాటిని మళ్ళీ మీరు రీయూజ్ చేసుకోవద్దు అన్నట్టు చెప్పింది. బట్ ఈ కండిషన్ నాకు నచ్చలేదు, ఎందుకంటే ఎవ్రీ టైం మీరు చేసుకుంటే అన్నీ అయిపోతాయి అని అనుకుంటున్నారు, కానీ అవి ఎంత కొంచెం అంతే కదా. దాన్ని బట్టి ఎప్పటికీ ఎవరికి క్రేవింగ్స్ అనిపిస్తే వాళ్ళకి ఏవైతే సపరేట్గా తీసిన ఫుడ్ ఏమైనా ఉంటే వాళ్ళు అది యూజ్ చేసుకోమని అని ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఆ విషయంలో బేబక్కనే మిస్టేక్ అనిపించింది. సో ఇదే విషయం డ్రాగ్ అవుతుంది. లైక్ అయితే తనకి నబీన్కి కూడా కొంచెం ఆకలి వేసినట్టుంది, నా ఎగ్ ఉంది నేను పుడింగ్ చేసుకుంటా అంటే, వద్దు ఎవ్రీ టైం మీరు అట్లా వెళ్ళి కొంచెం పాలు కొంచెం షుగర్ ఇవన్నీ యూజ్ చేసుకుంటే మనకి రేషన్లో తగ్గిపోతుంది అని మళ్ళీ బేబక్క మళ్ళీ కంప్లైంట్ చేస్తుంది, మళ్ళీ చెప్తుంది. అంటే అట్లా వద్దు అన్నట్టు చెప్తుంది. ఇక్కడ మొత్తం బేబక్క హ్యాండ్ ఓవర్లో ఉంది కిచెన్ టీమ్ కాబట్టి, ఆమె హెడ్ కాబట్టి ఆమె చెప్తుంది. ఓకే. బట్ ఎవరు ఎక్స్ వాళ్ళు తీసుకొని ఆమ్లెట్ వేసుకోనికి ఛాన్స్ అట్లా ఇచ్చుంటే బాగుండేది. ఎవరికి ఏ టైంలో ఆకలిస్తుందో తెలియదు కాబట్టి ఆ విషయంలో మాత్రం కొంచెం బేబక్కదే తప్పని అనిపించింది. అబ్బాయి కూడా చెప్తాడు మధ్యలో, ఏమంటాడంటే, నేను అనుకుంటుందంటే ఎవరివి అయితే ఎగ్స్ అట్లాంటివి ఉంటాయో వాళ్ళు అవి ఏ టైంలో అయినా తినడానికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని అబ్బాయి మధ్యలో కన్వే చేస్తాడు. అబ్బాయి నాకు తెలిసి 2 ఎపిసోడ్స్ అయినాయి కదా, నిన్న ఈరోజు ఏం పెద్దగా కనిపించలేదు. కొంచెం ఏంటంటే అబ్బాయి ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటున్నాడు, చేస్తున్నాడు పని, కానీ పెద్ద మనకి మాత్రం స్క్రీన్ స్పేస్లో కనిపించట్లేదు. కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అంటే ఇప్పుడే మనం జడ్జ్ చేయలేము. ఆయనకి నామినేషన్స్ కూడా పడట్లేదు, మేబీ అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత నామినేషన్ థీమ్ ఏంటంటే, ఎవరైతే చీఫ్స్ ఉన్నారో 3 మెంబర్స్, ఆ 3 మెంబర్స్కి మాత్రం నామినేషన్స్ లేవు, అంటే వాళ్ళు ఈసారి నామినేషన్ నుంచి సేఫ్ అయినట్టే. వాళ్ళకి హారాలు ఇచ్చారు, హారాలు మాత్రం బాగున్నాయి.
సో ఆ హారాలు ధరించి వాళ్ళకి ఏంటంటే స్పెషల్ పవర్ ఏముంటుంది అంటే ఎవరైతే నామినేట్ చేయడానికి వస్తారో ఆ నామినేట్ చేసే పర్సన్ 2 మెంబర్స్లో ఈ చీఫ్ ఎవరన్నా ఒకరు అక్కడ కత్తి ఉంటుంది, ఆ కత్తి తీసుకొని ఆ నామినేషన్ చెప్పిన రీజన్స్ని బట్టి ఒకరిని నామినేట్ చేసే హక్కు పవర్ వీళ్ళకు ఉంటుంది. ఇది నామినేషన్ ప్రాసెస్. నాది ఏదైతే నామినేషన్ థీమ్ ఉందో అది యానిమల్ థీమ్ లాగా అది చాలా బాగుంది. నాకు కూడా బాగా నచ్చింది. లాస్ట్ టైం బిగ్ బాస్ 7లో రాజమాతలు ముగ్గురిని కూర్చోబెట్టి అప్పుడు జడ్జెస్ లాగా అప్పుడు రాజమాతల్ని అశ్విని, శోభ అండ్ ప్రియాంక ఉన్నట్టున్నారు. లైక్ ఏదో కానీ మొత్తానికైతే గొడవ బాగా అయింది. నాకు అంత గుర్తులేదు. రాజమాతల ప్లేస్లో ఇప్పుడు వీళ్ళు రాజుల్లాగా నించొని అక్కడ ఇద్దరు వచ్చి సేమ్ అప్పుడు చాలా ఇష్యూ అయింది. అమర్కి బాగా సపోర్ట్ చేశారు మీరు, అమర్ని మేము ఎన్నిసార్లు తీసుకొచ్చినా మీరు నామినేషన్స్లో వెళ్ళదని అప్పుడు బాగా పేరు వచ్చింది. సో అట్లనే ఇప్పుడు వీళ్ళది ఏంటంటే వాళ్ళు నామినేట్ చేయడానికి 2 పర్సన్స్ని చేస్తారు, కానీ ఇక్కడ జడ్జెస్ ఎవరిని నామినేట్ చేస్తారనేదే ఇక్కడ గేమ్. ఇక్కడ ఏమైపోతుంది అంటే ఇక్కడ వీళ్ళ గేమ్ ప్లాన్ ఏంటి, వీళ్ళెట్లా నామినేట్ చేస్తున్నారు, నామినేషన్ రీజన్స్ చెప్పిన వాళ్ళు ఎట్లా చెప్పినా కూడా 2 పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుని చెప్పినా వీళ్ళు ఏది సెలెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కన్సిడర్ అవుతుంది. సో అది గేమ్ ప్లాన్ యాక్చువల్లీ. సో అందరికీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ నామినేషన్ ఏమంటాడు ఈ బిగ్ బాస్ వచ్చేసి, ఇట్లా సోనియాను వచ్చి నామినేట్ చేయంటే సోనియా ఫస్ట్ బేబక్క తీసుకుంటుంది. సోనియా ఎంత సిల్లీ రీజన్ అంటే అది ఇంకా మళ్ళీ అదే ఏంటంటే మీరు మా ఇర్రెస్పాన్సిబుల్గా ఫుడ్ గురించి పట్టించుకోలేదు, నెక్స్ట్ వచ్చేసి మీరు చాలా సీనియర్, మీకు వంట గురించి అన్నీ తెలుసు అంటే అసలు అదైతే యూజ్లెస్ నామినేషన్ అనిపించింది నాకు. సోనియా కొన్ని ప్రతి టాపిక్ని ఏంటంటే పట్టుకొని లాగాలని ట్రై చేస్తుంది, కొన్నిట్లో వాల్యుబుల్ అనిపిస్తుంది, ఇంకా కొన్నిట్లో వరస్ట్ అనిపిస్తుంది. సో ఆమె చెప్పేవి కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. ఈ రీజన్ మాత్రం అసలు బాగాలేదు. బేబక్కని కావాలని సోనియా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బేబక్క మాత్రం రిప్లై ఆన్సర్ మాత్రం ఫైట్గానే ఇస్తుంది. ఏంటంటే నేనేం ఫస్ట్ వంట చేస్తానని ఏం రాలేదు, మీ అందరికి ఫీడింగ్ చేద్దామని వచ్చిన. సో ఆ టైంలో ఆ కుక్కర్ కొంచెం కొత్తది కాబట్టి నాకు రాలేదు, దానికి మీరు ఇంత ఇష్యూ చేస్తున్నట్టు అని అనుకుని ఒప్పేసుకుంటుంది. ఎప్పుడు సోనియా ఏం చేస్తుంది, నేను మాట్లాడాలన్నా నేను మాట్లాడను బేబక్క అంటే, నువ్వు మాట్లాడకు, ఇది నా మిషన్, నేను మాట్లాడతా అంటది. అప్పుడు నిఖిల్ కోపం వస్తుంది, నువ్వు స్పేస్ ఇవ్వాలి ఆమెకు మాట్లాడడానికి అంటే, నేను ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను అంటది. అసలు ఎవరిని మాట్లాడనివ్వదు. మీదేంటి, మీరు ఆర్గ్యూ చేయడానికి లేరు ఇక్కడ, మీరు ఎవరిదో నేను నామినేట్ చేసిన వాళ్ళిద్దరు ఇట్లా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది వచ్చి మీరు నామినేట్ చేయండి, కత్తితో పొడిచి నామినేట్ చేయండి, అంతేగాని మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అని అంటది. డైరెక్ట్ చెప్తుంది, అస్సలు ఎవరిని మాట్లాడలేదు. నిఖిల్ కూడా మధ్యలో వచ్చి అట్లా ఎట్లా ఉంటుంది, ఆమెను మాట్లాడనిమని చెప్పడం కూడా కష్టమేనా, ఇప్పుడు మేము మాట్లాడుతుంటే నువ్వెందుకు ఇంటరప్ట్ చేస్తావు అని కూడా నిఖిల్ అంటాడు. సో ఇట్లా కొంచెం వార్ అయింది, అయినా ఒప్పుకోదు. ఎట్ లాస్ట్ బేబీ ఏం చేస్తుంది, సరే నేను నా నామినేషన్ ఒప్పుకుంటున్నా అంటే వెంటనే కత్తి ఫస్ట్ చూస్ చేస్తుంది. కత్తి వచ్చేసి యష్మి చేస్తుంది. యష్మి వచ్చి బేబక్కని పొడుస్తుంది. ఎందుకు అంటే రీజన్, ఫస్ట్ బేబక్కని ఫస్ట్ నామినేషన్ వేస్తుంది. సెకండ్ నామినేషన్ వచ్చేసి మరి ఫస్ట్ బేబక్కని వేస్తుంది. సెకండ్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ వేస్తుంది. సెకండ్ నామినేషన్ ప్రేరణ ఏం వేస్తుంది అంటే, ప్రేరణను వచ్చి కూర్చుంటున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, ఇది ఎంజాయ్ చేయడానికి కాదు బిగ్ బాస్కి వచ్చేది, నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవుతుండాలి. ఇంకొకటి వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు వాళ్ళని తొక్కేస్తున్నావు, అట్లా తొక్కేయాల్సిన రైట్ నీకు లేదు, నువ్వు ఆడకపోతే ఆడకు, వేరే వాళ్ళని ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు అంటే ప్రేరణకు కూడా కోపం వస్తుంది. నేను అట్లా ఏం కాదు, నేను అట్లా ఆడడానికి రాలేదు, నేను టాస్క్లు పెడితే నేను టాస్క్లు ఆడతాను, నేను ఏం చేస్తాను అది చేస్తాను, నేను ఎట్లా ఆడాలో అట్లా నాకు గేమ్ తెలుసు, నువ్వు నాకు చెప్పిన అవసరం లేదు అని అంటది. ఎట్ లాస్ట్ సోనియా మళ్ళీ ప్రేరణను మాట్లాడనియదు, ప్రేరణను గెలవనియదు. ప్రేరణతో అంటది, నేను మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, అది నా ఇష్టం, నువ్వు ఎందుకు తొక్కేస్తున్నావు అంటది. ఈ విషయంలో ఏమనిపిస్తుంది అంటే ప్రేరణ కొంచెం ఎంజాయ్ చేస్తుంది అని ఈమెని చెప్పి ప్రేరణని నామినేషన్ చేసింది. బట్ నాకు అదేం పెద్ద కరెక్ట్ అనిపించలేదు. ప్రేరణ కావాలని చేస్తుందేమో అని అనిపించింది. ప్రేరణ ఈరోజు కాకపోతే రేపు ఆడుతుంది, రేపు అయితే వెళ్ళాడుతుంది, ఆడకపోతే వెళ్ళిపోతుంది అంతే. దానికి ఈమె నామినేషన్ కరెక్టా రైటా అంటే 2 నామినేషన్ తుస్సే ఉన్నాయి. బట్ ఈ 2 నామినేషన్లో ఎవరిని కూడా మాట్లాడనివ్వలేదు. మధ్యలో నిఖిల్ ఇంటరప్ట్ అయితే ఆమె స్టాప్ చేసుకుంది, ఆమె ఒప్పుకుంది, మీకేమవుతుంది, మీరు ఎవరినో ఒకరిని డిసైడ్ చేయండి అంటారు. యష్మి కత్తి తీస్తుంది. కత్తి తీసి
కథ చూస్ చేసి మేము ప్రేరణది అయితే మేము చూడలేదు, మాకు తెలియదు, మేము బేబీ చూసాం కాబట్టి బేబీని నామినేట్ చేస్తున్నాం అంటారు. సో ఫస్ట్ నామినేషన్ క్లోజ్. ఫస్ట్ నామినేషన్లో సోనియా ఎవరిని మాట్లాడలేదు. ఈ లెక్కలో సౌమ్య వాయిస్ పవర్ అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఇస్తుంది. ఆమె తప్పైనా కూడా ఆమె గట్టిగా వాదించి వేరే వాళ్ళ నోర్లు మొప్పిస్తుంది. ఇదే రకంగా సోనియా మెయింటైన్ చేస్తే ఆమె చాలా కాలం ఉంటుంది. ఆమె కంటెంట్ అవసరం అందరికీ. అన్నిట్లో గొడవలే. బిగ్ బాస్ కూడా ఈరోజు ఫస్ట్ సోనియాని చూస్ చేసినట్టే సోనియాకి ఏ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంది, ఏ లెవెల్లో రేటింగ్ వస్తుంది సోనియా వల్ల అనేది అప్పుడే అర్థమైపోవాలి. సెకండ్ వచ్చేసి మన ఏంటంటే సెకండ్ పర్సన్ వచ్చేసి నబీన్ మణికంఠ. నెక్స్ట్ బేబక్క. సెకండ్ నామినేషన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే నబీన్ వస్తాడు. నబీన్ వచ్చేసి ఏమంటాడంటే ఫస్ట్ మణికంఠని చూస్ చేస్తాడు. మణికంఠని చూస్ చేస్తే ఏంటంటే నువ్వు కొంచెం అక్కడ పడుకుంటున్నావు, ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే మణికంఠ అప్పుడు స్టార్ట్ చేస్తాడు. మణికంఠ కూడా బాగా ఆన్సరిస్తున్నాడు. నీకు నా సంగతి ఏం తెలుసు, నేను పడుకుంటున్నది కనబడుతుంది, ఫస్ట్ డే ఎవరన్నా అట్లుంటారు, సెకండ్ డే థర్డ్ డే నేను మింగిల్ అవుతున్నా, ఇప్పుడు మింగిల్ అవుతున్నా, నీకు నా సిచ్యువేషన్ ఏంటి, నేను నా పాస్ట్లో ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినా అని సింపతి ట్యాక్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇదే విషయంలో మణికంఠ ఏమంటాడంటే నాకైతే అట్లా అనిపించింది అంటే అప్పుడు ఏమంటాడు అని నాకైతే నబీన్ అంటాడు నాకు అట్లా అనిపించింది అంటే అప్పుడు మణికంఠ అంటాడు ఇదేంటి నీకు అట్లా అనిపిస్తే ఏందన్నట్టు, నా ప్రాబ్లమ్స్ నీకు తెలుసా, నేను అట్లా ఉన్నానా, నేను ఎందుకు నామినేట్ చేసినావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంచెం వాదిస్తాడు. ఎట్ లాస్ట్ నబీన్ చెప్తాడు నాకు నువ్వు కనిపించలేదు అంతే అని చెప్తాడు. నెక్స్ట్ బేబక్కని తీసుకుంటాడు. బేబక్కని తీసుకొని బేబక్క నీకు నాకు కొంచెం ఇంకా కమ్యూనికేషన్ లేదు అందుకని నామినేట్ చేస్తున్నా అంటాడు. సో ఇది యష్మి చూస్ చేస్తుంది. యష్మి చూస్ చేస్తే మణికంఠని సెలెక్ట్ చేస్తుంది. మణికంఠని సెలెక్ట్ చేసి ఏం చెప్తుంది అంటే నేను కూడా ఒకటి చెప్తున్నా, నువ్వు ఒకటి సింగిల్గా ఉంటున్నావు, ఆ విషయంలో అయితే నేను ఒప్పుకుంటా, అండ్ నువ్వు కొన్ని విషయాలు చాలా డ్రాగ్ చేస్తున్నావు అండ్ కొంచెం ఇట్లనే డ్రాగ్ చేస్తున్నావు, ప్లస్ కొన్ని అండ్ కొంచెం నువ్వు ఒప్పుకుంటలేవు కొన్ని విషయాల్లో, నీది కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, నువ్వు కొంచెం ఒప్పుకోవాలి, ఇది మాకు అందరికి తెలుస్తుంది, నువ్వు ప్రతిదీ స్ట్రెస్ చేసి నీ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ చెప్తున్నట్టున్నావు, అందుకని మాకు కూడా అనిపించింది, నేనైతే నామినేట్ చేస్తున్నాను, మణికంఠని నామినేట్ చేస్తాను. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి భాష వస్తాడు. భాష వచ్చేసి ఫస్ట్ ఏం చేస్తాడు మణికంఠని సెలెక్ట్ చేసుకుంటాడు. సెలెక్ట్ చేసుకుని నువ్వు ఎందుకు అందరినీ కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటే కంట్రోల్ చేస్తున్నా అంటే ఇదే నా గేమ్ ప్లాన్, నేను సక్సెస్ అయితే నేను గేమ్ ఆడడంలో సక్సెస్ అవుతున్నాను అంటాడు అనమాట. అట్లా కాదు, నువ్వు కొంచెం నీ మాటలతోని వాటితోని మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, నువ్వు అంటే నీకు క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉంటే నీకు అర్థమయ్యేది, నీకు క్లారిటీ ఆఫ్ థాట్స్ లేనప్పుడు నాలాంటి క్లారిటీ ఆఫ్ థాట్స్ ఉన్న మనిషితోని నీతో మాట్లాడిపిస్తే నీకు చెప్పి వేస్ట్, నీకు అర్థం కాదు అంటే ఇక్కడ లేదు నేను చెప్పేది నువ్వేంటంటే అన్నిట్లో ఇంటర్ఫియర్ అవుతున్నావు, అన్నిట్లో నీకే తెలుసు అనుకుంటున్నావు, నువ్వు ఇంటర్ఫియర్ అవుతున్నావు, నీకే తెలుసు అంటున్నావు, అందరినీ కంట్రోల్ చేస్తున్నావు, ఇది నాకు నచ్చట్లేదు అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అంటాడు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ అని అంటాడు. అన్న తర్వాత మళ్ళీ బేబక్కని తీసుకుంటాడు. బేబక్కని తీసుకొని అక్క బేబక్క నువ్వేమంటున్నావు అంటే నువ్వు ఫుడ్ని ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నావు కానీ మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేస్తున్నట్టుంది, నీకు కిచెన్ డిపార్ట్మెంట్ అప్పగించినంత మాత్రం నువ్వు అట్లా కంట్రోల్ చేయొద్దు, కొంచెం మాకు కూడా అబ్బాయి ఇప్పుడు ఏమన్నా వండుకుందాం తిందాము అనుకుంటే నీ భయం నాకు వస్తుంది అన్నట్టు చెప్తాడు. బేబక్క చెప్తుంది ఇట్లా అని కాదు, మీరు అన్నట్టు కాదు, నేను ఏమైనా కిచెన్ డిపార్ట్మెంట్కి ఇట్లా చేయాలని కాదు నేను అనేది, నేనేం లీడర్ అన్నట్టు కాదు, నేను పెద్ద అని కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వండుకుంటూ పోతుంటే అట్లా అవుతుందని మనమే డిస్కషన్ చేసుకున్నాం కాబట్టి అట్లాంటివి నేను వద్దనుకున్నా, ఎనివే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను అంటది. దాన్ని నైనే వచ్చి నైఫ్ తీసుకొని ఏం చేస్తుంది అంటే నాగమణికంఠని గుచ్చుతుంది. నాగమణికంఠని గుచ్చేయమంటుంది. మీరు కొన్ని అర్థం చేసుకుంటలేరు ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు మీరు ఇట్లా కంట్రోల్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అంటే మీరు కొంచెం అందరికీ గట్టిగా ఓవర్ థింకింగ్ చేసి చెప్తున్నారు, అందరి మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే అది మీరు ఒప్పుకుంటున్నారు, యాజ్ యూజువల్గా మాకు కూడా ఇవన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మేము నామినేట్ చేస్తున్నాం అని చెప్తుంది. అక్కడికి అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ నామినేషన్ బేబక్క వచ్చి పృథ్వీని చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని చేస్తుంది, నవీన్ని చేస్తుంది. పృథ్వీని వచ్చేసి ఏం చేస్తుంటే మీరు ఎక్కువ కిచెన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేయట్లేదు, మీరు హెల్ప్ చేస్తే బాగుండేది అని అంటే నేను ఎందుకు హెల్ప్ చేస్తాను, మీరు ఆ రోజు కిచెన్ డిపార్ట్మెంట్లో అంటే ఈ రోజు ఉన్నావు కదా ఈ రోజు హెల్ప్ చేయాలంటే అక్కడ చిన్న గొడవ అవుతుంది, నిఖిల్ మధ్యలో ఇంటర్ఫియర్ అవుతాడు. మళ్ళీ నవీన్ వచ్చేసి సారీ బేబక్క అని కూడా చెప్తాడు. నెక్స్ట్ మళ్ళీ పృథ్వీ సారీ బేబాక్ అని చెప్తాడు. నవీన్ని తీసుకుంటాడు. నవీన్ తీసుకుని నాకు కూడా కమ్యూనికేషన్ తక్కువ ఉంది బాబు అందుకే నేను నామినేట్ చేస్తాను అని చెప్తారు. సో ఓవరాల్ ఎపిసోడ్లో నామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సోనియా చేస్తుంది, సెకండ్ వచ్చేసి భాష చేస్తాడు,
సో ఫస్ట్ సోనియా చేస్తుంది, సెకండ్ నవీన్, తర్వాత భాష, తర్వాత బేబక్క. 4 నామినేషన్స్ అని. 4 నామినేషన్స్లో ఈరోజు సోనియా మాత్రం విరగదీసింది. చాలా పాయింట్స్ పెట్టడానికి ట్రై చేసింది, బట్ ఆ పాయింట్స్ రెండు వ్యాలిడ్ పాయింట్స్ కాదనిపించింది. వేరే వాళ్ళు డిఫెండ్ చేసుకుంటే కూడా డిఫెండ్ చేసుకొని అనిపించింది. మణికంఠ మాత్రం జస్ట్ నార్మల్గానే చెప్పాడు. ఏంటంటే నవీన్ నార్మల్గా చెప్పాడు, మణికంఠని సెలెక్ట్ చేసుకున్నాడు. మణికంఠ మాత్రం రిటర్న్ ఆన్సర్ బాగానే ఇచ్చాడు. ఇది నా పరిస్థితి, సో ఇట్లా నేను ఇప్పటి నుంచో ఉంటాను కాబట్టి ఈరోజు నీకోసం మారాలంటే నేను మారలేను అని బాగా ఆన్సర్ ఇస్తాడు. నెక్స్ట్ బేబక్కని కూడా నామినేట్ చేస్తే, బేబక్కని మాత్రం అందరు నామినేట్ చేశారు. ఇక దొరికింది కదా అని చెప్పి బేబక్కని అందరు నామినేట్ చేశారు. పాపం ఆమె వండి పెడుతుంది, ఆమె కుక్ చేసింది. ఎవరికైనా అక్కడ బిగ్ బాస్ హౌస్లో వెళ్ళిన రోజే అది ఏంటి, మన గ్యాస్ ఎలా వస్తుంది, కుక్కర్ ఎట్లా పనిచేస్తుంది తెలియదు. కుక్కర్ వల్ల మొహాలు కూడా పేరిపోతాయి, అది కూడా అర్థం చేసుకుంటలేరు. కుక్కర్కి నామినేషన్ ఏంటో ఏమో, వీళ్ళు ఎలా తయారవుతున్నారంటే అసలు డే 1 డే 2 అసలు ఆగమాగం చేస్తున్నారు. నెక్స్ట్ భాష నామినేషన్ సిల్లీ అనిపించినాయి. లైక్ కంట్రోల్ చేస్తున్నావు, బేబక్కని ఫుడ్ దగ్గర ఆపుతున్నావు అన్న విషయం సిల్లీ అనిపించింది. అండ్ బేబక్కని పృథ్వీ అండ్ నబీన్ని ఇక చేయాలి అని కాబట్టి చేస్తున్నాను, నాకు మా ఇద్దరి మధ్యలో అటాచ్మెంట్ లేదు అండ్ మీరు హెల్ప్ చేస్తారని చెప్పింది. సో ఈరోజు టుడే నామినేషన్స్ ఇవి. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అంటే కొంచెం ఎపిసోడ్లో నామినేషన్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. కొంచెం లైవ్లో అయితే ఇంకా చాలా చాలా సాగినాయి. ఆ లైవ్ నేను కొంచెం సేపు చూసి స్టాప్ చేసేసిన. లైవ్ కన్నా లైవ్ చూసి మనం రివ్యూ ఇచ్చేదానికన్నా దానికన్నా ఎపిసోడ్ చూసి రివ్యూ ఇవ్వడం బెటర్. మెయిన్ పాయింట్స్ చూసి ఇవ్వడం బెటర్. ఇన్ కేస్ మెయిన్ పాయింట్స్ ఏమైనా మిస్ అయినామో అంటే లైవ్లో కొంచెం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని బ్యాక్ వెళ్ళి కొంచెం ఏమైనా పాయింట్స్ ఉన్నాయో చూసుకొని చేసుకోవడం బెటర్. కానీ ఈరోజు ఎపిసోడ్లో సీతకి నిఖిల్కి కూడా 2-3 సార్లు గొడవ అయింది. ఎందుకంటే ఇట్లనే లైక్ నామినేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు సీత మధ్యలో వచ్చి పృథ్వీ వర్క్ చేస్తున్నాడు అని బేబక్క మాట్లాడినప్పుడు, బేబక్క పృథ్వీని నామినేట్ చేసినప్పుడు అది ఏంటి పృథ్వీ గిన్నెలు గడుగుతున్నాడు అది మధ్యలో చెప్తుంటే నిఖిల్ అంటాడు, నువ్వు మధ్యలో రాకమ్మా, ఎందుకంటే ఇది ఇంటరప్ట్ అవుతుంది, ఇది మళ్ళీ ఈ గొడవ వేరే దానికి రిలేటెడ్ అవుతుంది, నువ్వు మాట్లాడకు అని అంటాడు. లేదు నేను మాట్లాడతాను, నేను పక్కా మాట్లాడతాను, నాకు మాట్లాడే రైట్ ఉంది అంటే నిఖిల్ కూడా రైజ్ అవుతాడు. సో ఇక్కడ గొడవ అవుతుంది, మళ్ళీ హాల్లో కూర్చున్నప్పుడు హాల్లో కూడా గొడవ అవుతుంది, నన్ను మాట్లాడి ఎప్పుడు నాకే మధ్యలో వస్తుంది అని చెప్పి అక్కడ కూడా గొడవ అవుతుంది. సో నిఖిల్కి సీతకి కూడా పడట్లేదు. ఇక్కడ ఏమవుతుంది, నిఖిల్కి సీతకి పడట్లేదు, మణికంఠతో ఎవరికీ పడట్లేదు. నెక్స్ట్ సోనియాకి బేబక్కకి పడట్లేదు, సోనియాకి భాషకి నిన్నటి వరకు పడకపోయేది, భాష సోనియా నోరుకి భయపడ్డట్టున్నాడు, ఇప్పుడు బాగానే ఉంటున్నాడు. సో ఇట్లా చాలా చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయి అప్పుడే కంటెస్టెంట్స్ మధ్యలో. చూడాలి ముందు ముందు ఇంకెంత ఉత్సాహంగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. నాకైతే తెలిసి ఇట్లా ఫైర్గానే నడుస్తుందంటే ఇదేదో 3rd వీక్ 4th వీక్లో ఉండాల్సిన నామినేషన్స్ ఫస్ట్ వీక్లోనే ఇంత దూరం తీసుకెళ్ళిరని నేను అనుకున్నాను. బట్ అన్ని సిల్లీ నామినేషన్స్, ఏది వ్యాలిడ్ నామినేషన్స్ లాగా నాకు అనిపించలేదు. 2 డేస్కి ఏం వ్యాలిడ్ నామినేషన్స్ ఉంటాయిలే కానీ వీళ్ళు ఇచ్చే ఫైర్కి, వీళ్ళు ఇచ్చే ఏంటి రీజన్స్, వీళ్ళు అరిచే అరుపులకి, వీళ్ళు చేసే గొడవలకి ఎంతో వ్యాలిడ్ రీజన్స్ అనుకున్నా. బట్ వ్యాలిడ్ రీజన్స్ ఏం లేవు. బట్ ఎవరైతే ఉన్నారో చీఫ్స్ అని వాళ్ళకి మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. నిఖిల్ అనవసరంగా మధ్యలో కొన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అది తనకే మంచి కాదు, తన గేమ్కే మంచిది కాదు. ఓవరాల్గా ఎపిసోడ్ రివ్యూ ఇది. మీకు కనుక నా రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను ఫుల్ డీటెయిల్డ్గా పిన్ టు పిన్ చెప్పాలంటే నేను చెప్పలేను. నా రివ్యూస్ ఇలాగే ఉంటాయి. మెయిన్ వ్యాలిడ్ పాయింట్స్ ఉంటే అవే చెప్తాను, అలాగే చెప్పడానికి ట్రై చేస్తాను. లెంతీగా చెప్పి అది ఎవరు చూడకుండా మళ్ళీ నాకు వ్యూస్ రాకుండా ఇవన్నీ వేస్ట్. వ్యాలిడ్ పాయింట్స్ ఈరోజు నామినేషన్స్ 4 మెంబర్స్ చేశారు. ఎవరిని చేశారు, ఎవరు వ్యాలిడ్ చేశారు, ఎవరు వ్యాలిడ్ చేయలేదు. అంతకుముందే మనకు గొడవలైనాయి. ఇంత చెప్తే చాలా నాకు అనిపించింది. సో ఇంతే చెప్పాను. ప్లీజ్ నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది నా ఛానల్ వచ్చేసి మీ స్వప్నతో. బాయ్, గుడ్ నైట్.